Hi everyone, welcome back to my channel. Well, ఇదైతే మాకు 4-day long weekend, actually 3-day long weekend. మేము ఒక రోజు ఆఫ్ పెట్టేసాం కాబట్టి 4 days. అండ్ ఇప్పుడైతే ఒక పార్టీ కోసం కూడా నేను రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్, బ్యూటిఫుల్ ఖతాన్ సారీ. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు మాకు బాగా ఫ్రెండ్ అయిపోయిన ఆంటీ బిందు గారు నాకు ఇది గిఫ్ట్ చేశారు. ఈ కలర్ నాకు చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చారు. అండ్ కట్టుకున్న చాలా బాగుంది కలర్ కూడా. అండ్ ఈ శారీ మీద నేను వేసుకున్న జ్యువెలరీ మొత్తం కూడా 92.5 సిల్వర్ జ్యువెలరీ, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఆల్ దిస్ జ్యువెలరీ ఈస్ ఫ్రమ్ ట్రెజర్ ట్రోవ్స్ బై కన్వి ఇన్స్టాగ్రామ్ పేజ్. చాలా బాగున్నాయి, యూనిక్ ఉన్నాయి కలెక్షన్. అపార్ట్ ఫ్రమ్ ద సిల్వర్ ఇంకా వాళ్ళ దగ్గర అలాయ్ జ్యువెలరీ కూడా ఉంది, చెక్అవుట్ చేయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది విత్ బీడ్స్ అండ్ ఆల్. మంచిగా కాంప్లిమెంట్ అయింది. పింక్ కలర్ సారీకి గ్రీన్ కలర్ బీడ్స్ అట్లా వేసుకుంటే మంచిగా అనిపించింది. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇట్లా ఫుల్గా రెడీ అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది భరత్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా నేను ఇవే కాదు, వాళ్ళ దగ్గర వేరే జ్యువెలరీ కూడా ఉన్నాయి. మీకు అవన్నీ కూడా పిక్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, నేను అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మొత్తం వచ్చేది వెడ్డింగ్స్, శ్రావణ మాసం, పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా వెళ్ళిపోయి వాళ్ళ పేజ్లో షాపింగ్ చేసండి. అంతే, సారీస్ కావాలంటే వచ్చి సౌఖ్యదా పేజ్లో కూడా షాపింగ్ చేయండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి తుసి నెక్లెస్. మీరు ఇది చూస్తే ఇది చాలా క్లోజ్ టు డైమండ్ రెప్లికా అండ్ విత్ క్లోజ్ సెట్టింగ్. చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ గ్రీన్ బీడ్స్ నెక్లెస్కి ఫస్ట్ వచ్చేసి నేను బుట్టలతో పేర్ చేశాను. అండ్ ఆ స్టోన్స్ అవన్నీ కూడా ఇట్లా మనకు పచ్చి డైమండ్స్ ఉంటాయి కదా, దానికి వెరీ క్లోజ్ లుక్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూపించే ఇయర్ స్టడ్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ హోల్ సెట్ అంతా కూడా. మేము బయటికి వెళ్ళి వచ్చేసాము. వచ్చేలోపు చెప్పా కదా చాలా షాప్ చేశాను చెప్పి, నా డ్రెస్ కూడా డెలివరీ అయిపోయింది. అండ్ ఇదన్నా నేను నార్త్స్ట్రామ్లో తీసుకున్నాను. బాగుంది డ్రెస్ అండ్ ఇట్ హ్యాస్ పాకెట్స్. నాకు ఏదైనా డ్రెస్కి పాకెట్స్ ఉంటే చాలా ఇష్టం. ఇది చాలా క్యూట్ ఉంది. ఇట్లా లాంగ్ టాప్, లాంగ్ స్కర్ట్ లాగా ఇక్కడ ఒక చిన్న క్యూట్ స్లిట్ ఉంది, చాలా మంచిగా ఉంది. ఇంత లాంగ్ నాకు అంతగా నచ్చదు కానీ బాగుంది ఇది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇది నేను తీసుకుంది డ్రెస్ వచ్చేసి మీడియం, ట్రూ టు సైజ్ ఉంది. నేను చూసా రివ్యూస్ చూసినప్పుడు కొంచెం టైట్ ఉంది, సైజ్ కరెక్ట్గా లేదు అట్లా ఉంది. ఆగు చూద్దాము వచ్చాక ఎట్లుంటుందో ఏమో అనుకున్నా, బట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు ఇట్లా అలాగా ఉంటే మీడియం మంచిగా సరిపోతుంది. ఇది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా కాదు, 1 వీక్లో నిహిరా బర్త్డే వస్తుంది. ఏదో నిహిరా బర్త్డేకి వేసుకోనా లేకపోతే ఆగస్ట్కి సేవ్ చేసుకుని నా బర్త్డేకి వేసుకోనా చూద్దాం. నేను ఇప్పుడు చెప్పులు కూడా చూపిస్తాను. మళ్ళీ డ్రెస్ చేంజ్, నైట్ డ్రెస్లోకి వచ్చేసాను. సో ఇది ఒక మోడల్ తీసుకున్నా, మేసెస్లో కొనుక్కున్నా. ఎవ్రీ సింగిల్ డే రెగ్యులర్ యూస్కి వాడడానికి, కాస్కోకి వెళ్ళినా, ఐషోని పిక్ చేసుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి. కమింగ్ టు చెప్పులు, ఇట్లా ఏదైనా కానీ నేను చాలా పర్టికులర్గా కొనుక్కుంటా. బికాస్ నాకు బనియన్స్ ఉన్నాయి కాళ్ళకి. ఏంటి అంటే మన కాలు ఇలా ఉంటే టో ఉంటుంది కదా, టో దగ్గర ఇలా బోన్ గ్రో అవుతూ ఉంటుంది. సో నేను అన్ని మోడల్స్ వేసుకోలేను. ఇంతకుముందు బాగా హీల్స్ అట్లా వేసుకునేదాన్ని, అన్నీ వేసుకునేది. నాకు బాగా కాలు నొప్పి వచ్చేసి. హీల్ ఉన్నా కూడా అది మీడియం వైడ్ ఉండాలి, బాగా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అందుకే నాకు ఎక్కువ దొరకవు. మీరు చాలా చూసినా కూడా నేను చెప్పులు ఎక్కువ రిపీట్ చేస్తాను. సో నాకు ఏవి కంఫర్ట్ ఉంటాయో, ఏవి కాలు నొప్పి రావో అవి వేసుకుంటా. అండ్ ఇది చూస్తే ఇది ఇంకొకటి, ఇది నేను నార్త్స్ట్రామ్లో కొన్నా, కోల్హాన్. ఇవి కొంచెం కాస్ట్లీ, చూస్తే రఫ్గా అట్లా అనిపిస్తాయి కదా, బట్ నా కాళ్ళకి కంఫర్ట్ ఉంటాయి, అందుకే ఇవి తీసుకున్నా. అండ్ ఇవి ఇట్లా మీరు షార్ట్ ఫ్రాక్స్, పోనీ షార్ట్స్ 3/4 అట్లా వేసుకున్నా కూడా క్యూట్గా ఉంటాయి ఈ శాండల్స్ కూడా. ఇది ఒకటి. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది ఒక ఫ్రాక్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ నార్త్స్ట్రామ్. ఇలా చెప్పా కదా, ఈ 2 డ్రెస్సెస్లో ఒకటి వేసుకెళ్తా, ఇంకా ఏది అన్నది నాకు తెలీదు. ఏది సో రెండిటికి కూడా ఇప్పుడే నేను కొనుక్కున్నాక నేను రియలైజ్ అయింది రెండిటికి హ్యాండ్స్ ఒకలాగే ఉన్నాయి అని చెప్పి. సో ఇది కొద్దిగా షార్ట్ లెంత్ ఉంటుంది, బట్ ఇది కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయి. ఇది నా బట్టలు, చెప్పులు అయితే. అండ్ కిచెన్వి కూడా నేను ఆర్డర్ చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ రెగ్యులర్ స్టఫే, బట్ మీరు చాలా మంది నా దగ్గర ఉన్నవి ఏదైనా బ్లాగ్ లో కానీ ఏదైనా పోస్ట్ కానీ స్టోరీ కానీ పెట్టినప్పుడు చూసినప్పుడు అవి చాలా బాగున్నాయి, లింక్ ఇవ్వండి అట్లా చెప్తారు కదా, అందుకే చూపిస్తున్నా. లాస్ట్ టైం ఇట్లా నేను ఏవో చాలా స్టఫ్ కొని ఒక బ్లాగ్ చూసినప్పుడు
కింద నాకు బాగా కామెంట్స్ వచ్చాయి, ఒక 3-4 మెంబర్స్ లేకపోతే ఒకరే అన్నిసార్లు పెట్టినట్టున్నారు, ఫ్రీగా వచ్చిన స్టఫ్ కిందరా అని చెప్పి. ఆమె మాట నిజంగా నిజమయ్యి నాకు ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి. నేను కూడా కొనుక్కొని డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ఇస్తారండి అంత ఫ్రీగా, ఇవ్వరు ఎవరు అనుకున్నా. నేను తనకి రిప్లై కూడా అదే పెట్టా, హోప్ మీరు చెప్పేది నిజం అవ్వాలి, నాకు ఇట్లనే అన్ని ఫ్రీగా రావాలి అని చెప్పి. అండ్ ఈ కప్స్ అయితే నేను మేసెస్ లో తీసుకున్నా, లెనాక్స్. యాక్చువల్గా ఉన్నాయి ఆ కప్స్ తొందరగా పాడైతే అట్లా అనిపిస్తుంది నాకు. సో రెగ్యులర్ గా వాడే కప్స్ కొన్ని. అండ్ మనకు మేబీ ఇండియాలో మనకి ఇట్లా ఉంటాయి కదా, మన అమ్మ వాళ్ళ దగ్గర చూస్తాం కదా మన ఇంట్లో, మనకు కొన్ని కప్స్ వేరే ఉంటాయి, బయట వాళ్ళు వచ్చినప్పుడు వేరే ఉంటాయి అట్లుంటాయి కదా. సో నేను కూడా అది ఇది ఎవరైనా వచ్చినప్పటికి అట్లా కొన్ని రెగ్యులర్ గా వాడినవి అని ఇట్లా అయిపోతాయి కదా, అవి ఎందుకు అని చెప్పొచ్చా. ఎప్పటి నుంచి ఇట్లా మేము తీసుకుందాం అనుకున్నా, నాకు ఇట్లా వైట్ ఇట్లనే కావాలి వాటర్ దానికి. నాకు చూసినవి అంతగా నచ్చలేదు అవి. ఇది కూడా నాకు మేసెస్ లోనే కనిపిస్తే ఇది కూడా కొనేసా. అండ్ గ్లాసెస్ కూడా ఇవి ఐషూకి అందేటట్టు అయితే పెట్టాను నేను, గాజువి అన్ని. ప్లాస్టిక్ ఏమో వాడకూడదు అంటారు, గాజువి వాడాలంటే నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది, తను ఏమైనా సడన్ గా తీసేసినా కింద పడినా హర్ట్ అవుతుంది, ఏం పగిలిపోవడం ఏం కాదు, మళ్ళీ పిల్ల హర్ట్ అయిపోతుందో ఏమో అట్లా అని చెప్పి తనకైతే వాడేవి స్టీల్ గ్లాసెస్, అవైతే సేఫ్, మన ఇండియా నుంచి తెప్పించుకున్నాను నేను. సో ఇలా గ్లాసెస్ ఇవి హోటల్ కలెక్షన్ అంట. ఇంకా కొన్ని ఆర్డర్ చేసా, అవన్నీ 2 sets అవి ఇంకా రావాలి. ఈ కోస్టర్స్ నాకు చాలా మంచిగా అనిపించాయి, చాలా క్యూట్ అనిపించాయి. ఇవి కూడా నేను మేసెస్ లో తీసుకున్నా. ప్రస్తుతానికి చేసిన షాపింగ్ అయితే నేను ఇవి. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను ఒక బిగ్ ట్రీ పెట్టుకోవాలి అనుకుంటున్నా. సో లైట్ రాదు కాబట్టి ఎలా ఉంటది, లైట్ బాగానే వస్తుంది. యాక్చువల్గా న్యాచురల్ ట్రీయే పెడతా, ఫేక్ ట్రీ ఆర్డర్ చేసా. అది పెట్టేలోపు నాకు మరీ పెద్దగా అయిపోయి ఫేక్ ట్రీ పెడితే నాకు ఎట్లనో అనిపించింది, బికాస్ నాకు ఎంట్రన్స్ లో ఒక ఫేక్ ట్రీ ఉంటుంది, మళ్ళీ కొంచెం దూరం వచ్చేలోపు ఇంకొక ఫేక్ ట్రీ అంత మంచిగా అనిపించలేదు, అందుకే అది రిటర్న్ చేసేసా. ఈ వీకెండ్ అట్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చూసి న్యాచురల్ది ఏదైనా పామ్ ట్రీ కానీ అలా చూసి తీసుకొని రావాలి. నాకు బాగా చెట్లు ఇష్టం, మంచిగా అనిపిస్తుంది ఇంట్లో చెట్లు ఉంటే. నాకు స్ట్రెస్ అట్లా ఎప్పుడు అనిపించిన అవన్నీ ఇట్లా చూస్తూ వాటిని అంతా క్లీన్ చేసి వాటి మీద ఉన్న దుమ్ము అంతా తీసేస్తే చాలా పీస్ఫుల్ గా కామ్ గా అనిపిస్తుంది నా సెన్సెస్ అని కూడా. చిన్నప్పుడు కూడా నాకు మా అమ్మ చాలా రోజులు ఫీవర్ కాదు, ఇట్లా మనకు అమ్మవారు అట్లా వస్తుంది కదా, నాకు అట్లా వచ్చి ఆల్మోస్ట్ 10-15 days తర్వాత తగ్గాక స్నానము హెడ్ బాత్ అవన్నీ చేయించాక నాకు మా మమ్మీ 20 rupees ఎంతో ఇచ్చింది కొనుక్కోమని చెప్పి. నేను ఒక చాలా దూరం, ఒక 10-15 minutes దూరం ఉన్న ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటాయి, ఆ 20 ఆమెకి ఇచ్చి 25 చెప్తే 20కి బార్గెన్ చేసి ఆంటీ దగ్గర సిమెంట్ కుండి ఇట్లా పెట్టుకొని చాలా దూరం మోసుకొని వచ్చా. రోజా చెట్టు నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఫైనల్ గా నా స్పేస్ లో నేను పెంచుకుంటున్నా. నాకు భరత్ కూడా నేను ఎన్ని చెట్లు తీసుకొచ్చినా తెచ్చుకో నీకు ఏం కావాలంటే తెచ్చుకో, ఇంకా తెచ్చుకో అని చెప్తూ ఉంటాడు. సో నా చెట్ల ఇష్టం అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇది పెట్టవా? నేను ఒక చిన్న వెజిటబుల్ గార్డెన్ పెంచుకుంటున్నా. ఒక 2 months ముందు నుంచి స్టార్ట్ చేశా. ఆ మట్టి తెచ్చుకోవడము, పోయడము, సీడ్స్ ఇండోర్ లో ప్లాంట్ చేసుకోవడము అదంతా వేస్తుంటే మా అమ్మ ఎంత హడావిడి పడుతుందో. సేమ్ కాటం రాయుడు మూవీలో కూడా అతను అంతే పంట అని చెప్పి ఒకటే ఒక కంకి కాస్తుంది అని చెప్పింది. అసలు నాకు అంత ఇష్టమైతే చెట్టు నువ్వు అట్లా అంటావా అంటే దైషకర్తమే, అమ్మ ఏం లేదు నీవి చాలా బాగున్నాయి, అమ్మమ్మ వెరీ రూడ్, నువ్వు చాలా బ్యాడ్ జాబ్ చేస్తావు అట్లా అనకూడదు అని చెప్తుంది. మా మమ్మీకి చూపిస్తా అది కూడా. బట్ కానీ ఏమైందంటే నేను చెప్పను, ఒక సీడ్స్ ఒక ప్లేస్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. అన్ని కార్టన్స్ లో వంకాయ సపరేట్, బెండకాయ, గోంగూర, చుక్కకూర, టొమాటో, చిల్లీ సపరేట్ వేసా. అన్ని కార్టన్స్ లో సీడ్స్ వచ్చాయి. బట్ ఫైనల్ గా చిన్నగా ఉన్నప్పుడు అన్ని ఒకలాగే ఉంటాయి. నాకేం అంత ఐడియా లేదు ఆ చిన్న ప్లాంట్ చూసి ఇది ఏంది అదేందని చెప్పడానికి. అవన్నీ రేస్డ్ బెడ్ లోకి ట్రాన్స్ఫర్ చేశాక అవి చుక్కకూర, టమాటా, గోంగూర అంతే అయినాయి, మిగతా లేవు దాంట్లో. నాకు అసలు అరే సీడ్స్ మీద అవన్నీ వేరే ఉన్నాయి కదా, ఇదేంది ఇట్లా అయింది అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, ఏదో ఒకటి పెరుగుతున్నాయి కదా చూపిస్తాను. ఇది ఇక్కడ ఈ 3 కూడా గోంగూరనే. ఇవి అన్ని టమాటోస్ వచ్చేసాయి. చూద్దాం ఎన్ని టమాటోస్ వస్తాయో నా దానికి. అదంతా కూడా గోంగూరనే. ఇది చుక్కకూర, దీంట్లో కూడా ఒక చుక్కకూర ఉంది.
అండ్ స్టిల్ నాకు ఇది తెలీదు ఇది ఏమి అని చెప్పి. దీంట్లో వేరే సీడ్స్ కూడా కొన్ని వేసాను నేను, అవి ఏంటో ఇంకా తెలియదు. అదైతే నేను ఇంట్లో ఉన్న మెంతులు వేసేస్తా, సో ఆ మెంతులు వస్తున్నాయి. ఇంత వచ్చింది అనుకో, కనీసం ఇంత అయితే అనుకో మనం కోసుకోవచ్చు. నా కాటన్ రాడ్ పంట నాకు చూసుకున్న దగ్గర చెట్లు వచ్చాయి. ఈ టొమాటోస్ అంట కొంచెం పెద్ద పెద్దగా అయిపోతాయి కదా, అప్పుడు ఆ టొమాటోస్ ని ర్యాబిట్స్ ఎట్లా తినకుండా వాటికి చిన్న చిన్న గిఫ్ట్ బ్యాగ్స్ కట్టేస్తే వాటికి అర్థం కాదు అని చెప్పి చూసా వీడియో. బట్ అది నిజమో లేదో నాకు తెలియదు. ఇవి పెద్దగా అవుతున్నప్పుడు చూస్తాం, బికాస్ ఇక్కడ ర్యాబిట్స్ అయితే బాగా తిరుగుతూ ఉంటాయి. చూద్దాం, ఇంకెక్కువ రోజులు పట్ట తొందరగా వచ్చేస్తాయి టొమాటోస్ కదా మరి. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ పర్చేస్. ఇది చిన్న 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 ఫ్యాషన్ జ్యువెలరీ, ఒక్కొక్క చైన్ లాగా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 3 కలిపి లేయర్ గా కూడా వేసుకోవచ్చు. మీకు ఒక ఫ్రాక్ చూస్తే నాది వీనెక్ ఉంది, ఆరెంజ్ కలర్ పఫ్ స్లీవ్స్ ఫ్రాక్ వీనెక్ ఉంది. సో వీ ఉంది కాబట్టి ఏదైనా వేసుకుంటే మంచిగా ఉంటది అనుకున్నా, అందుకే అది ఆర్డర్ చేసా. అండ్ ఇది అయితే ఐషా నన్ను అడిగింది, అమ్మ నాకు హెయిర్ స్టైల్ చేయవా అని చెప్పి. నాకు పెద్ద హెయిర్ స్టైల్స్ రావు, నన్ను చూసి నేను ఇట్లానే ఉంటా, నేర్చుకుందాము, ట్రై చేద్దాము, తనకి ఏదైనా పెడదాం, ఇట్లాంటివి తెప్పిద్దాము అని చెప్పి చూస్తుంటే నాకు ఇవి దొరికాయి. ఇట్లా చిన్నప్పుడు కూడా వచ్చేవి ఇలాంటివి. సో దానికి ఏదైనా హెయిర్ స్టైల్ చేసి పెడదాము అనుకున్నాం. అండ్ ఐషా హెయిర్ చాలా ఏమంటారు, చిన్న 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 హెయిర్ మొత్తం ఇట్లా లేసి 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 ఉంటది తనకి. ఆ హెయిర్ అంతా ఇట్లా నీట్ గా అణిగి ఏదైనా ఉండాలి అంటే హెయిర్ వ్యాక్స్ ఇట్లా పెట్టి చేయాలి అని ఉంది. బట్ కానీ నాకు ఇప్పటివరకు నాకేనా జుట్టుకి ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకుంటే అబ్బా జుట్టు పడేది ఏమో అనిపిస్తుంది. బట్ కానీ ఈ ఇయర్ ఇండియా వెళ్తే నేను తనకి గుండు చేపిద్దాం అనుకుంటున్నా. సరేలే ఎలాగో గుండు చేపిస్తాం అనుకుంటున్నా కదా, ఒక్కసారి అది ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పి అది కూడా తెప్పించా, చూపిస్తా నేను. సో అది ఇది హెయిర్ వ్యాక్స్ స్టిక్. చాలా ఫైన్ హెయిర్ ఉంటుంది కదా మనకు, యూజువల్ గా చాలా మంది కూడా జుట్టు కొంచెం ఇట్లా లేసి ఉంటది కదా, అది మొత్తం నీట్ గా అణిగిపోతుంది. నేను కొంతమందిని చూస్తే అనుకుంటా, ఎంత వాళ్ళు ఏదైనా హెయిర్ బన్ పెట్టుకున్నా, పోనీ వేసుకున్నా, ఒక్క జుట్టు కూడా లేదు నా, ఎందుకని ఇట్లా లేసి ఉంటాయి పైకి అని చెప్పి. ఇట్లా వ్యాక్స్ స్టిక్ ఇట్లాంటివి ఏదైనా పెడితే మొత్తం అణిగిపోతుంది. దానికోసం తనకి హెయిర్ స్టైల్ చేయడానికి ఇట్లాంటి కోమ్స్ ఇవన్నీ తెప్పించా. బట్ నాకు ఎంతవరకు వస్తుందో నాకైతే తెలియదు కానీ తెప్పించా. అండ్ తను బాగా కదులుతుంది, అదమ్మా ఇదమ్మా ఇట్లా చెప్తూ ఉంటది. నేను చెప్పేస్తా తనకి, ఇదిగో చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు కదిలించి అమ్మమ్మ నాకు బీపీ ఎన్నిసార్లు వేసేదో, నీకు అవి లేక బాగా కదులుతున్నావు అని చెప్పి. యా, ఇది ఇక్కడ చిన్న చిన్న ఇట్లా బేబీ హెయిర్ ఉంటుంది కదా పిల్లలకి, దాన్ని ఇలా ఈవెన్ అవుట్ చేయడానికి, ఇది ఇట్లా నీట్ గా బ్రష్ అవుట్ చేసేయడానికి, మనం ఇట్లా ఏదైనా పెట్టి పార్టిషన్స్ తీయడానికి. అండ్ ఇది కూడా అందుకే అనుకుంటా ఇవి 3 సెట్ వచ్చాయి. ఇవన్నీ కూడా నీట్ గా పెట్టేస్తా, తనకి కనిపించనివ్వను. కనిపిస్తే ఇప్పుడే పెట్టమ్మా, లేకపోతే అవి నేను ఆడుకుంటా, నా టాయ్స్ కి పెడతా, దాని టాయ్స్ ఉంటాయి సీత అట్లా అని చెప్పి వాళ్ళకి పెడతా, అట్లా ఉంటుంది. ఈవినింగ్ చెప్పా కదా నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పి వచ్చేసా. ఈరోజు కొరియర్ వచ్చింది, ఇది మా ఇంట్లో చేసిన ఆవకాయ, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు స్టోర్ బోర్డ్ తిన్నాం, ఆ డిఫరెన్స్ మంచిగా తెలుస్తుంది, అసలు చాలా బాగుంది, సూపర్ చేసింది విష్ణు అయితే. అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళది ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక చున్నీ దొంగ ఉంది, ఐషాని ఎవరు చున్నీ చూసినా కూడా తీసుకొని ఇట్లా ముసుగు కప్పుకొని కూర్చుంటది, ఎక్కడ చూస్తుందో నాకు తెలీదు. ఏం చేసావు కన్నమ్మా, ఎట్లా కట్టుకున్నావు, అది ఏంటది? శారీ కట్టుకున్నావా? చిన్నప్పటి నుంచి అలవాటు కదా, దానికి చిన్నప్పటి నుంచి ఇష్టము. నీకు ఇష్టం కదా నాన్న శారీస్? నేను నా చీర ఇవ్వను కాబట్టి నువ్వు చున్నీస్తో కట్టుకుంటావా? మరి నువ్వు చాలా స్మాల్ కదా నాన్న, పట్టవు కదా, నీకు ఇస్తే బిగ్గయ్యాక నీకే ఇస్తా. అండ్ తను నేను ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు చూస్తుంది, చెప్తుంది, అమ్మ ఈ శారీ నాకే కావాలి, నువ్వు దాచిపెట్టు, నేను కట్టుకుంటా బిగ్గయ్యాక అని చెప్పి. చూద్దాం బిగ్గయ్యాక నిజంగా చీరలు కట్టుకుంటుందో లేదో. ఐషాని ఈ రోజు నీ బిగ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అక్కడ ఎవరున్నారు? అమ్మమ్మ నీ బిగ్ బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు? మంచిగా ఆడుకుంటావా ఇంకా? సరే పద. ఐషు పాపిడి అంటే ఏంటమ్మా? నేను ఐషానికి హెయిర్ స్టైల్ ట్రై చేసా, వ్యాక్స్ అట్లా పెట్టి ఏవో క్లిప్స్ పెట్టి, ఆమె వెంటనే ఇంకా పట్టుకొని ఇప్పుడు నాకు కూడా హెయిర్ వేస్తుంది. మంచిగా వచ్చా హెయిర్ స్టైల్? మంచిగా వేస్తావా? వేస్తున్నావా? ఏం హెయిర్ స్టైల్ వేస్తున్నావు? నాకు నీకేది కావాలి? నువ్వు నీకేదొచ్చు? నాకు సిండరెల్లా వచ్చు, మొమానా వచ్చు, మర్మేడ్ వచ్చు.
నాకు మొవానా కావాలి. Moana. యా వద్దమ్మా నా హెయిర్ ముట్టుకుంటావా? నీ హెయిర్ ఇంకా బాగుందో. అరే జుట్టు వేసుకోనా ఇంకా అయిపోయిందా హెయిర్ స్టైల్? ఇది చాలా అయిపోయింది. నేను చేసుకున్నా. నువ్వు జుట్టు వేసుకోద్దమ్మా. ముట్టునే ఉండాలి. దూతూనే ఉంటావా? అమ్మా ఎప్పటివరకు దూతావు ఇట్లా? ఒక 20 minutes. 20 minutes దూతావు. తర్వాత ఏం చేస్తావు దువ్వాక? వేస్తా. సరే మరి ఇంక వేసేసే, ఇదిగో వేసేసే. No, 10 minutes అయ్యాక వేస్తా. సరే కానీ. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.